హైదరాబాద్ గచ్చిబౌలిలో తేలనున్న ట్రాఫిక్ కష్టాలు. ఇవాళ పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు జూరాలకు మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టు క్లస్ట్ గేట్ల పరిశీలన. నేడు గాంధీ భవన్కు కొండా మురళి. ఇటీవల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి వివరణ. రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో కీలక సమావేశం. జులై మొదటి వారంలో ఏపీ అన్నదాత సుఖీభవ 47,77,000 రైతు కుటుంబాలకు అర్హత. హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మరిచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద. 1,13,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. పెరుగుతోన్న గోదావరి నీటి మట్టం. పోలవరం నుంచి 25,000 క్యూసెక్కుల విడుదల. పొట్టకూటి కోసం సీనియర్ నటి భిక్షాటన. ఆదుకోవాలంటోన్న పాకీజా. భక్తులతో నిండిపోయిన పూరి. జగన్నాథుడి దర్శనం కోసం తరలివచ్చిన లక్షలాది మంది. కోల్కతాలో లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై దర్యాప్తు. ప్రధాన నిందితుడు టీఎంసీ నేత కావడంతో రాజకీయ దుమారం. జూలై 2 నుంచి 5 దేశాల్లో ప్రధాని టూర్. 8 రోజుల పాటు పర్యటించనున్న మోదీ. తమిళనాడులోని ఆలయానికి యాంత్రిక ఏనుగు బహుకరణ. స్వచ్ఛంద సంస్థతో కలిసి అందించిన త్రిష. బాలీవుడ్లో విషాదం. గుండెపోటుతో నటి షఫాలి జరీవాలా మృతి. డీల్ కుదరాలంటే ఖమేనీని మర్యాదగా పిలవండి. ట్రంప్ తీరుపై ఇరాన్ సీరియస్. 61 ఏళ్ల వయసులో ప్రియురాలితో వివాహం. అట్టహాసంగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మ్యారేజ్.